18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా తన ఓటును నమోదు చేసుకుని వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తమ వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. అలాగే అధికారులు సూచించిన విధంగా అవసరమైన మార్పులు, బదిలీలు పూర్తి చేసుకుని గడువులోగా ఓటర్ నమోదును పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయని యాదగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఊడెం సారికా శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండలరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవుతుందో దీంట్లో ప్రతి ఒక్క ఓటర్, ప్రతి ఒక్క 18 years అబవ్ ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ దీనిలో పాల్గొనాలి. ఖచ్చితంగా మేము మొన్ననే ఓటేసాము, మా ఓటు ఎక్కడికి పోతుంది అని కాకుండా మీరు ముందుకు వచ్చి మీ ఓటర్ ఐడిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేదంటే మీ అడ్రస్ ఏమైనా తప్పు ఉందా, లేదంటే డబుల్ ఓట్స్ ఉన్నాయా, ఎవరైనా మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు చనిపోతే ఆ ఓటు తీసేసినాయి, కానీ ఇవన్నీ ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి ఆ అప్లికేషన్ ఫామ్, ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న బిఎల్ఓస్కి సబ్మిట్ చేసి ఖచ్చితంగా మీరు ఈ ఎస్ఐఆర్లో సీరియస్గా పాల్గొనాలి అని మేము మా గవర్నమెంట్ తరఫున, మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రజలకు ఓటు అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి తన ఓటు నమోదు చేసుకోవాలి. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సర్ కార్యక్రమంలో తమ ఓటును సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ ఓటులో మీరు ఇన్వాల్వ్మెంట్ చేయించుకోకపోతే తమ ఓటు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం పోగొట్టుకోకుండా ప్రజలంతా ఈ 24వ తారీఖు లోపల తమ వార్డులోని బూత్ ఆఫీసర్లో కలిసి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.